లిక్కర్ స్కామ్ నడిచింది. మీరు ఇందాక అన్నారు పెచ్చులుడిపోయి కారణం అని. మరి ఆయన కట్టించినటువంటి అద్భుతమైన కట్టడం కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి చూశారు. ఇది ఆ ప్యాలెస్, వైజాగ్ ప్యాలెస్, అది కూడా కారుతున్నాయి పెచ్చులుడుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఏంటి మరి దాని మీద ఏం చెప్తారు? అది ఒక ప్రెస్టీజియస్ బిల్డింగ్ లా విశాఖపట్నంలో మాకేంటంటే ఉంటే హోటల్స్ లేదా సర్క్యూట్ హౌస్ తప్ప ఒక సరైనటువంటి స్ట్రక్చర్ ఇది లేదు వెళ్ళి ఉండటానికి. మా ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే ఇబ్బంది ఉంది. సో ప్రధానమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఇతర ప్రపంచ దేశాల నాయకులు వచ్చినా ఒక మంచి ఒక వాల్యుబుల్ స్ట్రక్చర్ ఏదైనా ఉండాలని చేశారు. కానీ మరి అదేంటో పెచ్చులుడేయి అవి అని చెప్తున్నారు. నేను విన్నాను తప్ప నేను చూడలేదు. అంతమంది నాశరకంగా జరిగాయంటే అది తప్పే మరి. ఓకే, సో అందులో అవన్నీ జరిగింది అంటారు. కొన్ని దగ్గర జరుగుతుంది కనబడతాం. అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, జరిగే ఉంటుంది. సార్ ఇప్పుడు మరి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చు బిగుస్తుంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. కొన్ని పైన ఇంకా ముద్దాయిలకి విడుదల కొంతమంది అయినారు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఇదన్నిటి మీద ఆ కోర్టు పూర్తి వివరణ డిపార్ట్మెంట్ తెలియజేయాలి సార్. చేస్తే తప్ప మనం చెప్పలేం. 98,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కానీ సాక్ష్యాలు ఇప్పుడు మన మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చే దానిలో ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు అని కోర్టు కామెంట్ చేసిన దాని మీద అంటే పేపర్ మీద ఉన్న ఎవిడెన్సెస్ తోనే వెళ్తున్నారా, రియల్ గా ఎవిడెన్స్ ఉన్నాయా లేదా దాని మీద అనుమానం. సో వారు ఇది నిర్ధారించిందే మనం దాని మీద మాట్లాడలేదు. ఓకే, సో మెడికల్ కాలేజ్ ఇష్యూ నడుస్తుంది. మెడికల్ కాలేజీలు అన్నది సార్ ఒకటి ఏది ఏమైనా సరే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మెడికల్ కాలేజీలు వచ్చాయి 75 ఏళ్ళలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, 5 ప్రారంభించేశారు. మిగతా ఉన్నాయి వర్క్స్ లో, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మధ్యలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు అనేవి వైద్యం, ఆరోగ్యానికి, విద్యకి, వ్యవసాయానికి పెద్దపీట ప్రధానంగా చూడాలి, పెద్దపీట వేయాలి. విద్య అని అందులో వైద్య విద్య అనేటప్పటికి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. 6,000, 7,000, 8,000 కోట్లు పెద్ద కష్టమేం కాదు. ఆరోగ్యశ్రీ మెయింటైన్ చేయడం, మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం పెద్ద సమస్య ఏం కదా. అటుకి ఎలాగో ఫిక్స్డ్ గా ఫీజులు ఇవన్నీ డిసైడ్ అయిపోయినాయి. మా ప్రభుత్వ హయాంలోనే డిసైడ్ అయిపోయింది. బి కేటగిరీ వచ్చే వాళ్ళకి ఇంతని, ఏ కేటగిరీ, సి కేటగిరీ ఫిక్స్ అయిపోయింది. ఆ ఫీజులతోనే కొన్ని కొనసాగిస్తే ప్రభుత్వం దీంతో నడిపించవలసింది. వీళ్ళు ఏమంటారు, పిపిపి కింద ఇచ్చాము, అది నిర్వహించే బాధ్యతలు ఇచ్చాము, ఫినిష్ చేసే బాధ్యతలు ఇచ్చాము, నడిపించే బాధ్యతలు ఇచ్చాము కానీ ప్రభుత్వానివే అంటారు. ప్రభుత్వానివే అయినప్పుడు ప్రభుత్వ అధీనంలో జరగాలి తప్ప ప్రైవేట్ యాజమాన్యానికి వెళ్తే న్యాయం ఎలా జరుగుతుంది, విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుంది, అది ప్రైవేటేషన్ అయిపోయినట్టే కదని ఒక వాదన. ఏదేమైనప్పటికీ వైద్య విద్యా రంగంలో ఇలాంటివి జరగకుండా వాటికి ప్రత్యేక స్థానం కల్పించాలన్నది అనుకుంటున్నాను. కానీ ఆ కల్పించడంలోనే జాప్యం జరిగింది, దాంట్లోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 1,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టించామన్నారు. అక్కడ చూస్తే శిథిలావస్థలోనే ఉన్నాయి. నర్సీపట్నం ఇష్యూనే అవినీతి జరిగితే తీయొచ్చు, బయటకు తీసి చేయాలి. ఎందుకంటే అక్కడ కట్టలేదు కానీ 2 కోట్లు ఎలా తీయొచ్చు, దాని మీద తీసి ఎంక్వైరీ చేయటం చేయాలి. అలాంటి అవినీతి జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పే ఉంది. కానీ విద్యా సంస్థల వాటిపైన ప్రభుత్వమే బాధ్యత వహిస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే, అటువంటి వాటి మీద ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెట్టే వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో నేను ప్రభుత్వం ఫస్ట్ ఆరోగ్యం కదండి, ఆరోగ్యశ్రీకి నిర్లక్ష్యం చేయకూడదు. అంత డబ్బైనా పర్వాలేదు, దానికి నెలకు 300 కోట్లు 400 కోట్లు అవుతుంది. ఆ బడ్జెట్ ఎలక్ట్ చేసేయాలి. ఆరోగ్యశ్రీ వల్ల ప్రజల ముందు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే ఒక ఇంట్లో ఆరోగ్యం ఉంటే ఇల్లు బాగుంటది, ఇల్లు ఆరోగ్యంలో ఆ ఇల్లంతా ఆరోగ్యంతో ఉంటే ఊరు బాగుంటది, ఊరంతా బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే సంపద బాగుంటది. ఇవి సహజంగా ఆరోగ్యంకి సంబంధించినటువంటి విషయాలు. దాని మీద దృష్టి పెట్టకపోవడం ఆలోచించవలసింది. ఫైనల్ గా సార్